స్థితి నుంచి మనల్ని పైకి లేవనెత్తబోతున్నారో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్య నడిపింపు కోసం ఎవరైనా క్లుప్తంగా ఓ చిన్న ప్రార్థన చేయగలరా? కాచి కాపాడి ప్రభా మమ్మల్ని నూతన సంవత్సరంలోకి తీసుకొచ్చిన దానిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఏసీయా మరి ప్రభా ఎక్కడైతే 2-3 కూడి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తారో అని మధ్య ఉంటాను సెలవు ఇచ్చిన తండ్రి. మా మధ్యన మీరు ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా. నైనా ఏసీయా ఇప్పటి వరకు ప్రభా నైనా పాటల్లో మీరు మాతో ఉన్నారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. నైనా ఆరాధనలో మాతో ఉండి ప్రభా నైనా ఏసీయా ప్రభా మా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో ప్రభా నైనా ఎవరికి ఏ వాక్యం అయితే అవసరమైనదో ప్రభా నైనా ఎవరు ఏ బాధలతో ప్రభు సమస్యలతో నీ దగ్గరకు వచ్చారో తండ్రి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. నైనా మాట్లాడుచున్న దైవజనుని ప్రభు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నైనా యేసయ్య ప్రభా నైనా నీ మాటలు ప్రభా నైనా ప్రభా మరి తండ్రి నైనా దైవజనుల ద్వారా మేము వినగలిగే కృపను దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నైనా ప్రతి ఒక్కరి హృదయాల్ని సంధించమని అడుగుచున్నాం తండ్రి. నాయన యేసయ్య మరి ప్రభా ప్రార్థన ఆది నుంచి అంతం వరకు ప్రభా మీకే మహిమకరంగా జరిగించుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి అమ్మా. దయచేసి అందరు కూర్చుందాం. రైట్, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రైల్వే క్రిస్టియన్ సమాజ సంఘ సభ్యులారా, రైల్వే లోకో కాలనీ మరియు గ్రీన్ పార్క్ కాలనీ వాసులారా, చూస్తూ ఉండగలోనే ఈ ఫిబ్రవరి మాసంలోని 2వ పునరుద్ధాన దిన ప్రార్థనలోకి మనము ప్రవేశించాం. ప్రభువారు ఎంతో క్షేమంగా ఆరోగ్యంగా ఈ యొక్క దినం చూచుటకు ఆయన ఇష్టపడ్డారు కనుక మనల్ని ఈ సన్నిధానంలోనికి నడిపించారు. ఇప్పుడు కొద్ది నిమిషాలు ఆయన మాటలను మనం విందాం. ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు. ఇటు చూడండి, నేను ఏం రెఫరెన్స్ చెప్పడం లేదు, కీర్తనలు అనంగంలోకి తీస్తున్నారు కీర్తనలు. 151వ కీర్తన గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కానీ కీర్తనలు ఎన్ని? 150 కీర్తనలు కదా. ఈ కీర్తనలు ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క సందర్భంలో ఆయన దావీదు గారు రాయనియండి, కోరహు కుమారులు రాయనియండి, మోషే గారు రాయనియండి, ఆసాపు రాయనియండి, ఎవరైనా సరే దానికి ఒక సందర్భం ఉంది. 151వ కీర్తన మాత్రం దావీదు గారు ప్రత్యేకంగా ఒక పాపములో పడిపోయిన తర్వాత పశ్చాత్తాపంతో కూడినటువంటి స్థితిలో ఆయన ఏం చేశాడు? ఈ 51వ కీర్తన రాశాడు. అసలు దావీదు గారు ఎవరు? అభిషిక్తుడు, ప్రవక్త, ఆయన ఒక యాజకుడు, ఆయన ఒక రచయిత, చివరిగా చూస్తే ఆయన కింగ్, ఆయన ఒక చక్రవర్తి. అభిషిక్తుడు అంటే ఎవరు? దేవునిచే అభిషేకించబడిన వాడు. మనలో అభిషిక్తులు ఎవరు? బాప్తిసము పొందినవారు. మీరంతా కూడా అభిషిక్తులే తల్లి. బాప్తిసం పొందడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? కాదు కదా. బాప్తిసం పొంది కూడా కొన్ని పాపాలు మనం చేస్తే మనకు కలిగే నష్టాల గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఏంటమ్మా? బాప్తిసం అంటే రక్షణానందంలోకి వచ్చి కూడా మనం రక్షణ పొంది కూడా కొన్ని పాపాలు మనం చేస్తే, ఇక్కడ దావీదే చేశాడు. దావీదు కంటే గొప్పలం మనం. ఎటువంటి పాపం చేశాడు? వ్యభిచారం అనే పాపం చేశాడు, నరహత్య. ఈ రెండిటికి మించినటువంటి పాపాలు ఉన్నాయని నేను అనుకోను. ద టాప్ మోస్ట్ పాపాలు ఏంటంటే వ్యభిచారము, నరహత్య. అవి చేసినప్పుడు ఆయన ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. ప్రియులారా, జాగ్రత్తగా ఈ యొక్క అంశాన్ని మీరు గమనిస్తే మొదట్లో మీకు భయం కలుగుద్ది, కానీ దేవుడు చివరిలో మీ సమస్యకు, మీ భయానికి ఒక ఊరడి కలుగు చేయనుగాక. బాప్తిసం పొంది నీచమైన పనులు చేస్తే, ఆ నీచమైన పనుల్లో చేస్తూ కొనసాగితే
మనకు కలిగే ప్రమాదాలు కానివ్వండి, నష్టాలు కానివ్వండి, కొన్ని విషయాలు మీతో నేను ఈరోజు ధ్యానం చేస్తున్నాను. ఒకటి, నువ్వు నంబర్ 1 కోల్పోయేది, నీకు బాప్తిసం తీసుకున్నాక నీకేమొస్తుంది? ఒక అర్హత వస్తుంది. దేనికి? నిత్య రాజ్యంలోనికి, అంటే మహిమలోనికి ప్రవేశించే అర్హత నీకు వస్తుంది. ఫస్ట్ నువ్వు కోల్పోయేది, బాప్తిసం తీసుకొని నువ్వు పేకాట ఆడావు, సిగరెట్ తాగావు, మళ్ళీ గుట్కా వేసుకున్నావు, కుళాయిల దగ్గర కూర్చొని బండబూతులు తిట్టావు ఎదుటి వారిని. యేసన్న గారు చెప్తారు, మరియమ్మ అని ఒక ఆమె ఉండేదంట, ప్రతి వారం సాక్ష్యాలనంలో నా వచ్చేసేదంట. అన్నా అంటే అమ్మ నీకోసమే అక్క అనేవాడినట, అనేవాడట. ఎవరు? యేసన్న గారు. చెప్పక్క అంటే అసలు ఆమె ఎంత చిన్నదాన్ని కూడా పెద్ద సాక్ష్యంగా చెప్పేదంటే, తాలింపేద్దామని నూనె పెట్టిన తర్వాత చూస్తే నా పోపుల డబ్బాలో ఆవాలు లేవు, కానీ వెతికితే పాత ఆవాలు ఎక్కడో దొరికినాయి. అది కూడా ఒక సాక్ష్యం. అంటే అంత భక్తురాలు ఆమె, బాప్తిసం పొందినామె. ఒకరోజు అన్న అప్పట్లో చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న యేసన్న గారు, అమ్మ వింటున్నారా? నా వైపు చూడండి. సైకిల్ వేసుకొని పోతా ఉన్నాడంట ఒక వీధిలో. అల్లంత దూరాన భయంకరమైనటువంటి బూతులు తిడుతున్నటువంటి స్త్రీ స్వరం వినపడతా ఉంది. ఎంతగా ఆకర్షింపబడ్డాయంటే ఆ బూతులు ఆయన్ని. స్త్రీ ఏంటి ఇంత పచ్చి బూతులు ఆడటం ఏంటని. చెల్లి వింటున్నావా? గబుక్కుని సైకిల్ దిగిపోయి యేసన్న గారు చిన్నగా ఎవరా అని పోతేనంట, అక్క మరేమక్క, సాక్ష్యం అక్క, ఆవాల సాక్ష్యం అక్క. ఏంటయ్యా అని పక్కనోడికి అడిగాడగట్ట. ఏంటి అక్క అంత గడుస్తుంది, అంత రెచ్చిపోతుందంటే, ఏం లేదయ్యా ఆమెకి పిడకల వ్యాపారం ఉంది. పిడకలు అంటే తెలుసుగా అమ్మ, ఈ పేడ తీసి గోడకేసి కొడతారు, అవి వెండిపోయిన తర్వాత ఆ రోజుల్లో ఎంతమ్మా, ఒక 10 పైసలకో పావలో కూడా ఉండదు అనుకుంటా. ఐ థింక్ ఇప్పుడైతే అసలు లేవు అనుకో పిడకలు. ఆ పిడకల వ్యాపారం, దాంట్లోంచి ఒక ఆయన ఆమెను అడగకుండా 2 పిడకలు తీసుకున్నాడట. ఆ 2 పిడకలు తీసుకున్న ఆయన్ని ఈ మేరక్క, సాక్ష్యంతో కూడిన మేరక్క భయంకరంగా తిడుతుందంట, బూతులు. ఆమె మహిమలో ప్రవేశిస్తుందా? ఇది బాప్తిసం పొందింది, రక్షణ పొందింది, కానీ ఆ రక్షణానందం అనుభవిస్తూ కూడా చిన్న విషయంలో పడిపోయి భయంకరంగా తిట్టడం మొదలుపెట్టింది. అంటే బూతులు కూడా మనల్ని మహిమలోనికి పోనీయకుండా, ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి మనము నీచ స్థితిలోనికి పడిపోతాం. నా మాటలు మీకు అర్థమైతే ఒకసారి ఒక మంచి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. జాగ్రత్త. నంబర్ 1, బాప్తిసం తీసుకొని రక్షణలోకి వచ్చి మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాప శాప విమోచన కొరకు ఆ శిలువలో ప్రాణ బలియాగం చేసుకున్న తర్వాత ఆయన ఒప్పుకొని నీటి బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు కోల్పోతే, తిరిగి పాపంలో పడిపోతే, నీకు మొట్టమొదటిగా వచ్చే నష్టం కానీ, కష్టం కానీ, లేకపోతే ఇంకేదన్నా కానీ, నంబర్ 1 ఏంటి? నువ్వు మహిమను కోల్పోతావు. రెండోది చెప్తున్నాను, రాసుకోగలిగితే రాసుకోండి. చిన్న చిన్న పాపాలే కదా అని, పాపాలు రక్షణ పొందిన వాళ్ళు, మీరు ఇంతకాలం కాలర్ ఎగదేసుకొని తిరిగారు. మీరు స్త్రీలు మీకు కాలర్స్ ఉండవు కాబట్టి చున్నీలు ఎగరేసుకొని తిరిగారు. మా పురుషులు ఇట్టన్నారు, ఏంటంటే బాప్తిసం పొందామండి మేము, మా రక్షణ పొందాం. ఎస్, ఆ అతిశయం మనకు ఉండాల్సిందే తల్లి. కానీ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మనతోటి. ఒక్క బాప్తిసం తీసుకోగలని సరిపోయిందా నీకు? నేనేం చెప్పేది, ఎదురుగా కూర్చొని వాడు హాయ్ ఇటు చూడండి, వాడు అరుస్తూనే ఉంటాడు, మీరు పట్టించుకోవద్దు. రెండోది ఏంటంటమ్మా, పాపం అనేదంట బాప్తిసం తీసుకున్న వాళ్ళ సంగతి. తీసుకోని వాళ్ళకి ఇక ఇవన్నీ ఉండవు.
వాళ్ళ గురించి మాట్లాడుకోవడమే మన అనవసరం. అర్థమవుతుందా తల్లి? జ్యోతిస్వరూపు అర్థమవుతుందమ్మా? తీసుకొని వాళ్ళ గురించి అసలు మాట్లాడట్లా. బాప్తిసం తీసుకొని పడిపోయిన వాళ్ళు నంబర్ 1 మహిమను కోల్పోతారు. నంబర్ 2 ఏంటంటే చిన్న చిన్న పాపాలే కదా, గుట్కానే కదా, ఏదో భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటుంది పాస్టర్ గారు, అందుకని ఒక్క సిగరెట్, ఉదయం టిఫిన్ తిన్నాక ఒకటి, మధ్యాహ్నం భోజనం చేసినాక ఒకటి, రాత్రి ఏదో మింగినాక ఒకటి. ఆ చిన్న చిన్న పాపాలు ఇది కూడా పెద్ద పాపమా అని మొదలు పెడతావు. సాతాను కూడా అమ్మా ఎత్తుకోవడమే, నేను పెద్ద పెద్ద పాపాలు చేయనీడాడు. చిన్నగా నువ్వు ఆకర్షితుడు అవుతావు చూడు, ఏం కాదులే కానీ అంటాడు. అప్పుడేం చేస్తామంటే ఆ చిన్న చిన్న పాపాలను సాతానుడి ఎంకరేజ్మెంట్ ద్వారా మరణకరమైన పాపాలు చేసేంతగా మారిపోతావు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేను ఏం డ్రెస్ వేసుకొచ్చాను? సరే, వైట్ అండ్ వైట్ వేసుకొచ్చాను. మీరు కలర్ డ్రెస్సులు వేసుకొచ్చారు, కానీ ఫ్రెష్గా వేసుకొచ్చారు కదా, చక్కగా ఉతికి ఇస్త్రీ చేసుకొని వచ్చిన డ్రెస్సులు. ఇప్పుడు నేను పోయి ఎక్కడన్నా కూర్చోవాలనుకోండి, ఇక్కడ ఈ చైర్ మీద కూర్చోవాలనుకుంటా. ఇది పోయిన శుక్రవారం కూర్చున్న కుర్చీ, దీన్ని ఎవడు తుడిచుంటాడు నాకు తెలుసు, అనుమానం లేదు. సో ఈ వైట్ కుర్చీ వేసుకొని వెళ్ళి ఇలా కూర్చుంటానా? మీరైతే కూర్చుంటారా? మంచి ఇస్త్రీ బట్టలు వేసుకొని వచ్చి అక్కడ కొంచెం ఏదైనా కూర్చోవలసి వస్తుంది, బెంచి మీద, కుర్చీ మీద, లేకపోతే నేల మీద. ఏం చేస్తాం మనం? ఉఫ్ఫు 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 శుభ్రపరచుకుంటామా లేదా? ఏమ్మా? పాపం చేయకముందు మనం కూడా అలాగే జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉండాలా. ఇక్కడికి పోవచ్చా, ఆడ పోకూడదు, ఈ మాట మాట్లాడచ్చా, మాట్లాడకూడదా, ఇంత జాగ్రత్తగా. ఒకసారి పొరపాటున కూర్చున్నాం ఎక్కడో ఒక మురికిలో, లేచాం, కొంచెం దూరం పోయి మళ్ళీ కూర్చోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా అంటే నువ్వు కూర్చున్నావు ఆల్రెడీ, మురికిలో అంటుకుపోయింది, మళ్ళీ కూర్చున్న చోట మళ్ళీ ఉఫ్ఫు 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 అంటావా? అర్థమవుతుందా మీకు? ఏంటి అలా చూస్తున్నారు? ఇక ఆల్రెడీ నువ్వు కూర్చున్నా మురికైపోయింది కదా అని ఇంకొక 15-20 సార్లు కూర్చున్నా ఇక తొడవు ఓదవు. అలాగే చిన్న పాపం అని మొదలుపెట్టినప్పుడు మొదట్లో జాగ్రత్తగా ఉంటావు, పాపం చేయకూడదు అని. గబుక్కున చిన్న పాపం, ఒకడు అమెరికా నుంచి వచ్చాడు, నా చిన్ననాటి స్నేహితుడు, రే ఒక్క పెగ్గేద్దాం రా ప్లీజ్ రా, నా గురించి మన రేపు నుంచి వేయొద్దురా అంటే, ఇన్ని రోజులు నేను మానేశానుగా, యేసయ్యకి కూడా తెలుసుగా అని ఒక్క పెగ్గేస్తావు. వేసిన తర్వాత ఇక అది అంటుకుంటుంది, నేను ఒక్క సిగరెట్ తాగుతావు, ఇక అంటుకుంటుంది. ఇంకోటి ఏద్దామో వేస్తారు, గుట్కా, తర్వాత కిళ్ళీలు, కారా కిళ్ళీలు అని ఉండేవి మా చిన్నతనంలో, ఇప్పుడు వస్తున్నాయి. దాని బదులేనా ఈ గుట్కా వచ్చింది? కిళ్ళీలు కడుతున్నారా ఇప్పుడు? ఆ బాబా జర్దాలని అది అని. సరే, ఉన్నాయో లేదో మనకు అనవసరం. ఏదైనా ఒక్కసారే కదా అని, చిన్న పాపమే కదా అని చేయగలిగితే అది మనం ఏం చేస్తుందంటే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఫస్ట్ భయంగా నువ్వు చేసిన పాపం అది నీకు అలవాటైపోయి, ఆ భయం పోయి ఏమవుతుందంటే ఇక అలవాటైపోతుంది. మీరు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు? అలవాటైపోతుంది ఎలా చెప్పగలరు అంటే, యూదా ఎవరు? ఇస్కరియోతు యూదా ఎవరు? యేసయ్య 12 మంది శిష్యులలో ఒకడు. అంటే 12 మంది శిష్యులంటే కాచిన నెయ్యి లాంటి వారు, అంత స్వచ్ఛమైనటువంటి వారిని ఏరుకున్నాడు ఆయన. అందులో యూదాకు ఆయన అప్పచెప్పిన బాధ్యత ఏంటి? ఆయన ఫైనాన్స్ మినిస్టరు యేసయ్య గారికి. డబ్బులంతా ఆయన సంచిలోనే ఉంచేవాడంట, అంత నమ్మకం యూదా అంటే. కానీ చిన్నగా డబ్బులు తీశాడు తెలియకుండా యేసయ్యకి. తెలిసేదేముంది, వాడి చేతిలో ఉన్నాయి. ఇక అదేమైపోయింది, అతనికి అలవాటు అయిపోయి ఎంత దూరం పోయింది? యేసయ్యనే 30 వెండి నాణాలకి అమ్మేసేంతగా. అదే కదా మరణకరమైన పాపం. మరణకరమైన పాపం నువ్వు చేసావంటే
నీ పేరు నువ్వు ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటావో, బాప్తీసం తీసుకున్నప్పుడు నీ పేరు ఎక్కడ రాయబడుద్ది? జీవగ్రంథంలో. ఎక్కడమ్మా? ఎంత చక్కగా చెప్తున్నారు. మీకు తెలుసు మన పేర్లు, బాప్తీసం తీసుకున్న వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడతాయి? జీవగ్రంథంలో. మరణకరమైన పాపం ఆ బాప్తీసం తీసుకున్న తర్వాత జీవగ్రంథంలో మన పేరు రాసిన తర్వాత ఆ పాపం చేస్తే జీవగ్రంథంలో నుంచి కూడా పేరు కొట్టేయబడింది. దానికి గొప్ప ఉదాహరణ వీడే. చూడండి, మర్యాద కూడా లేదు. ఇప్పుడు మత్తయ్య గారిని వాడు వీడు అంటాం మనం. శిష్యుడు ఆయన. అమ్మో, యేసయ్య గారి పాదాలతో ఆయన నడిచిన వారు, ఆయన తాకిన వారని. వీడు అని యూదాన్ని ఎందుకు అన్నామంటే పడిపోయాడు, గొప్ప కూలిపోయింది అతని విశ్వాస జీవితం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తామంటే మన ఈ జీవితంలో బాప్తీసం తీసుకున్న తర్వాత మొదట మనం ఏం కోల్పోతామని చెప్పాను? మహిమను కోల్పోతాం. రెండేం కోల్పోతాం? జీవగ్రంథంలో మన పేరే ఉండదు. అంటే పరలోకాన్ని మనం కోల్పోయినట్టే. మూడోది చూసినట్లయితే, మూడోది యేసుక్రీస్తు వారి రక్తంలో మనం కలగబడి ఆయన చేసిన బలియాగాన్ని, మన కోసం చేసిన ప్రాణత్యాగాన్ని మనం పొందుకొని బాప్తీసం తీసుకొని అనుభవిస్తున్నప్పుడు ఒక పాపం నువ్వు కానీ చేయడం మొదలుపెట్టి ఆ పాపంలోకి వెళ్ళావంటే నువ్వు మూడోదిగా కోల్పోయేది ఏంటంటే రక్షణానందం. ఏంటమ్మది? రక్షణ ఆనందం. రక్షణానందం అంటే రక్షణలోకి పోయిన తర్వాత మనకు వచ్చే ఆనందం. అది ఎప్పుడు వస్తుంది? రక్షణానందం మనకి ఎప్పుడు వస్తుంది? రక్షణ పొందిన తర్వాత వస్తుంది. రక్షణ ఎప్పుడు పొందుతాం? యేసుక్రీస్తు ప్రభువారిని మనం రక్షకుడుగా అంగీకరించి సువార్తను నమ్మి బాప్తీసం పొందినప్పుడే ఆ రక్షణానందం మనకి వస్తుంది. ఆ రక్షణానందాన్ని అంట మనం ఏం చేస్తాం? కోల్పోతామంట. చూడండి, లోపల ఈ రక్షణానందాన్ని పోగొట్టుకుంటాం మనం. ఇక మనకు చర్చికొచ్చిన స్వచ్ఛమైన నవ్వు ఉండదు. నువ్వు బాప్తీసం పొందిన బిడ్డవే, బల్లలో చేయబెడుతున్నావు, పాపం చేస్తున్నావు. పక్క ఆ మరి అక్క కానీ పిడకల దగ్గర బూతులు తిట్టినట్టు నువ్వు ఏదో చేస్తున్నావు. నీ మనసును కిలికేస్తుంది అది భయం. పైకి మాత్రం ఒక ఎకిలి నవ్వు. స్వచ్ఛమైన నవ్వు ఉండదు, స్వచ్ఛమైన పలకరింపు ఉండదు. చూడండి, ఆ యొక్క చర్చి వాతావరణంలో ఆ రక్షణానందాన్ని నువ్వు పొందలేవు. దావీదు అంటాడు కదా, ఆ 51వ కీర్తనలోనే చూద్దామా? 51వ కీర్తనలో, కీర్తన 51లో 12వ వాక్యం చదవండి. చూడండి, మరలా అంటున్నాడు. అంటే రక్షణలోనికి వచ్చిన దావీదు ఆ పాపము చేసి, నరహత్య చేసి, పక్కింటి అమ్మాయితోటి వ్యభిచారం చేసి ఆ రక్షణను పోగొట్టుకున్నాడు అంటున్నాడు అక్కడ. ఆ రక్షణానందాన్ని మరలా మనం ఎప్పుడన్నా అడిగామా? ఇది మనం చేయాల్సింది ఏంటంటే నరుడిగా, మానవుడిగా, పురుషుడిగా, స్త్రీగా మనం రక్షణలోకి వెళ్దాం. కొన్ని బలహీన సమయాల్లో పడిపోతున్నాం. పడిపోయినప్పుడు ఇంకేముందిలే, అయిపోయింది, ఇంక నా బతుకు అయిపోయింది, ఇక యేసయ్య నన్ను ఇంక దగ్గరికి తీసుకోడు, ఒక్కసారే నా పాపాలు క్షమిస్తా. ఎవడు చెప్పాడు ఒకసారి పాపాలను క్షమిస్తాడని? నువ్వు నిజంగా పశ్చాత్తాపడి దావీదులాగా, అయ్యా దేవా నాయందు శుద్ధ హృదయము నిరక్షణ నందమునాకు మరలా పుట్టించుము సమ్మాతి గల మనసు కాలుగ చేసి
చేసి నన్ను స్థిరపరచుము. ఎక్కడన్నా విన్నట్టుందా ఈ పాట? కొట్టండి లోతరన్స్, కొట్టండి, గట్టిగా కొట్టండి చప్పట్లు. మీరు కూడా మమ్మల్ని సప్లోడ్ చేస్తే కొట్టచ్చు. అక్కడ చివరి ప్రార్థనలో వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఇది పుట్టిస్తాడు. ఈ పాట, ఇది పాటలా కట్టాడు. అది 51వ కీర్తనలో ఆ కొన్ని మాటలు, నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము అంటున్నాడమ్మా. కనుక మనము ఎప్పుడైతే దావీదులాగా పాపం చేసి కూడా రక్షణానందాన్ని నాలో ఉంచయ్యా, నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను అని ఆ చర్చికి వచ్చినప్పుడు, నువ్వు పాప క్షమాపణ అడిగినప్పుడు ఆయన పాప క్షమాపణ నీకు కలుగజేసి, దావీదుకు కలుగజేసినట్టు కలుగజేసి, నీ నటనతో కూడిన నవ్వు ఉందే, జీవము లేని నవ్వు ఉందే, దాన్ని జీవముగా మార్చుకునుగాక. ఆమేన్. జీవముతో మార్చేస్తాడంట ఆయన. నువ్వు అడిగింది ఒకే ఒక పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చేశావు, వెంటనే ఆయన ఏం చేస్తాడు? నీ యొక్క రక్షణానందాన్ని మరలా నీకు కలుగజేస్తాడు. పాపం చేసి కోల్పోయావు, పరిశుద్ధుడిగా మార్చబడిన నీవు, బాప్తిసం పొందిన నీవు, నీటి బాప్తిసం తీసుకున్న నీవు, బల్లలో పాలు పంచుకుంటూ, ఆహా ప్రభువు వారి శరీరాన్ని తిన్నాను, నేను ఆ రక్తాన్ని నేను చక్కగా పానం చేశాను, నాకిక తిరుగులేదు, నేను ప్రభు సన్నిధికి ఇక్కడ కన్ను మూస్తే అక్కడ తెరుస్తానని ధీమాగా ఉన్న సమయంలో ఏదో పొరపాటు చేసావనుకో, అంతటితో నీ జీవితము ఆగిపోకూడదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు ఆలకిస్తే మనకు ఫ్యూచర్లో మనం ఈ రక్షణానందాన్ని కోల్పోకుండా, పొందిన రక్షణానందాన్ని ఒకవేళ కోల్పోయే పరిస్థితి వచ్చినా తిరిగి పొందే మాటలు, విలువైన మాటలు, చాలా ఖరీదైన మాటలు ఇవి. కనుక జాగ్రత్తగా ఆలోచించి ఆలకించమని ప్రభు పక్షంగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. చూడండి, ఒకటి మహిమను కోల్పోతాం, రెండోది జీవగ్రంథంలో మన పేరు తొలగించబడుతుంది, 3 రక్షణానందాన్ని కోల్పోతాం. నాలుగోది ఏంటో తెలుసా? పొందిన అభిషేకాన్ని మనం కోల్పోతామంట. అభిషేకం పొందిన వాళ్ళలో, మనకు తెలిసిన వాళ్ళలో ప్రవక్తలు తీసేస్తే సౌలు ఎవరు? మొట్టమొదటి ఇజ్రాయేలుల రాజు. తర్వాత సంసోను, వాళ్ళిద్దరూ పాత నిబంధనలో వాళ్ళు. అభిషేకం, దేవుని అభిషేకం వారి మీదకి దిగి వచ్చింది. నూతన నిబంధన ప్రకారం చూస్తే మరలా మన బాబాయ్ వచ్చాడు, యోధా బాబాయ్. యోధాకి అభిషేకం ఉందా లేదా? చెప్పండి, యోధాకి అభిషేకం ఉందా లేదా? ఎలా చెప్పగలరు? ఏదో చెప్తున్నాడు, ఈయన ఏదో చెప్తాడులే, మళ్ళీ ఎందుకు లేదంటే కుదరదని నిజంగా నమ్ముతున్నారా? యోధా అనేవాడు దుర్మార్గుడు. యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణాలకి ఆ శత్రువులకు అమ్మేసి సిలువలో ఆయన బలియాగం అయిపోవడానికి కారకుడు. అతనిలో అభిషేకం ఏంటి? చూద్దాం. అభిషేకం ఉన్న వాళ్ళు ఏం చేస్తారమ్మా? అద్భుతాలు చేస్తారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1. అమ్మా, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి కొట్టు, గట్టగా చప్పట్లు కొట్టు, వాళ్ళకి అధికారం ఇవ్వడము. అంటే 12 మంది శిష్యులకి పిలిచి అధికారం ఇచ్చాడు. దేనికి? సకల విధములైన దెయ్యాలను వెళ్ళగొట్టుటకు, సకల విధమైన రోగములను, ఆ యొక్క వ్యాధులను వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చాడంటే అదే అభిషేకం. అభిషేకం లేనివాడు దెయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి ఏసునామములో పో అంటే అది విడేలను కొట్టుద్ది పట్టించి. పచ్చ వేషాలు వేయకూడదు.
నువ్వు నిజంగానే అభిషేకం పొందినవాడు అయితే అసలు నువ్వు అక్కడ గేటు దగ్గర ఎంటర్ కాగలోనే అంటుంటారు కదా వాళ్ళు, దెయ్యం పెట్టిన వాళ్ళు. ఎందుకు వచ్చాడు, ఈడు ఎందుకు వచ్చాడు, మర్యాదకు పిలవలే దెయ్యాలు. వెళ్ళిపోమనాన్ని ఏసై అనలేదా? దావీదు కుమారుడా యేసు, మాతో నీకేం పని? ఒక్క దెయ్యం అనిందా? 2000 సేనా దెయ్యాలు, 2000 దెయ్యాలు పట్టిన ఆ కుమారుడిలోంచి అవి పలుకుతున్నాయి, దావీదు కుమారుడా. అది అభిషేకం అంటే. చదువు తల్లి. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు మీకు తెలుసా? అపోస్తలుల పేర్లు ఏమా తెలుసా? ఏమో మాకేం తెలుసు. చెప్తున్నా, వచ్చే వారం ఒక్కొక్కళ్ళని లేపి ప్రసంగం ఉండదు, ఏముండదు. ఈ 12 మంది పేర్లు చూడకుండా లెక్కప్ప చెప్పాలి. చాలామంది రారనుకుంటున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫస్ట్ మా కావలి రాదు, అదిగో నేను రాను అంకులో అంటుంది. చదువు తల్లి. 12 మంది పేర్లు. సీమోను, ఆంద్రేయ, యాకోబు, యోహాను, తోమా, యాకోబు, కానానీయుడైన సీమోను, ఆయనను చెప్పండి, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. అభిషేకం పొందిన వాళ్ళలో 12 మంది శిష్యుల్లో యూదా ఉన్నాడు. అంటే స్వస్థతలు చేశాడు యూదా కూడా. పోయి యేసు నామములో అభిషేకం పో అంటే గజగజలాడుతా వాటి పేర్లు చెప్పి పారిపోయినాయి అంట దెయ్యాలు. యేసు నామములో నీ పరుపెత్తుకొని పరిగెత్తు అంటే యేసయ్య చేసిన స్వస్థతలే అంటాడు కదా. మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేసేవారిగా మిమ్మల్ని అభిషేకించి పంపుతున్నాను, తోడేళ్ల మధ్యలోకి మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు కదమ్మా. ఇప్పుడు అర్థమైందా? యూదాకు కూడా అభిషేకం ఉంది. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ పాపంలో పడిపోయాడు. ఏ పాపంలో? డబ్బు అనే ఆశ. డబ్బు ఆశతో పడిపోయి 30 వెండి నాణ్యాలకు కక్కుర్తి పడి ఆ డబ్బు సంచి అప్పుడు దాకా ఉన్నది ఆ లెక్కలు అడుగుతాడనో ఏమో, ఈ నెప్ప చెప్పేస్తే పీడబోద్దు అనుకున్నాడో ఏమో, అప్పచెప్పాడు. మీకు ఒక మర్మం తెలుసా? సిలువ మీద వేలాడుతున్నప్పుడైనా యూదా యేసయ్య దగ్గరికి వెళ్ళి అలా చూసి, యేసయ్య నేను పాపిని అయినా, అయ్యా నేను ఆశపడ్డానయ్యా డబ్బుకి, నన్ను క్షమించు అనుంటే ఇంకొక శిష్యుడు వచ్చి ఉండేవాడు కాదు, వీడు చచ్చేవాడు కాదు. ఇంకో 12వ స్థానంలో ఇంకొక మత్తీ అనే ఒక శిష్యుడిని చేర్చుకున్నారు. ఈ చరిత్ర మీకు తెలిసిందే. కానీ అడిగాడమ్మా? అడిగాడా యూదా? అడగలా. అడగకుండా పశ్చాత్తాపడ్డాడంట కానీ క్షమాపణ అడగల, పాప క్షమాపణ పొందల. మారు మనసు పొందాడు. పొందబట్టే కదా వెళ్ళి 30 రూపాయలు ఇచ్చేసి నా ప్రభువుని వదలపంటే వాళ్ళు పోరా పిచ్చోడా, ఇంకేంట్రా ఆయన్ని వదిలేది. అప్పుడు ఆ దుఃఖంతోనే ఏం చేశాడు? పోయి ఉరి పెట్టుకొని చనిపోయాడు. నశించిపోయిన ఆత్మ అయిపోయాడు. ప్రభువారు చెప్తున్నారు ఇక్కడ, మనకు అభిషేకం అంతా దేవుడిచ్చిన అభిషేకం. అంటే మనం బాప్తీసం, మన అంశం ఏందో మీకు గుర్తుందా? ఏంటి? బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా మనం పాపములో పడిపోతే మనకు కలిగే నష్టాలు, నంబర్ 1 మహిమను కోల్పోతాం, నంబర్ 2 జీవగ్రంథంలో పేరు కొట్టివేయబడుతుంది, 3 రక్షణానందాన్ని కోల్పోతాం, 4 అభిషేకాన్ని కోల్పోతాం, 5 మనస్సాక్షి అంటే ఏందమ్మా? మనస్సు. ఇది మన జడ్జి తెలుసా?
ప్రతి మనిషికి ఈ మనస్సాక్షి అనేది ఒక జడ్జి. నువ్వు బాప్తిజం పొందకముందు ఈ మనస్సాక్షి నువ్వు ఏ చండాల పని చేసినా ఇది నిన్ను గద్దించదు. ఎందుకంటే ఇదే దుర్మార్గంగా ఒక ఏం చెప్పాలి, మనస్సాక్షి అంతా ఒక నల్లగా మారిపోయి, అంటే పాపంతో నిండిపోయి ఉంటుంది. బాప్తిజం తీసుకున్న తర్వాత నీ మనస్సాక్షి అంతా ఎలా అయిపోతుంది? తెల్లగా మారిపోతుంది. మీ దగ్గర నల్ల బైబిల్ అట్ట ఉన్నది, ఎవరి దగ్గర ఉందా నల్ల బైబిల్ అట్ట? వెరీ గుడ్ ఇటీ తల్లి. ఇస్తారే చూడండి, ఇది నా మనస్సాక్షి అనుకుంటాం. నేను మారు మనసు పొందకముందు, బాప్తిజం పొందకముందు నా మనస్సాక్షి ఎలా ఉంది? ఇది పాపం. ఏమన్నా కనపడుతుందా మీకు? ఏమా జరుషా, మీకేదో కనపడుతున్నట్టుందే. బాగా ఎట్టు చూస్తున్నాడు, ఏమైనా కనపడుతుందా? ఎందుకని? పాపంతో నిండిపోయిన మనస్సాక్షిది. మారు మనసు లేని మనస్సాక్షి, పశ్చాత్తాపం లేని మనస్సాక్షి. ఏ పాపం చూసినా జురుకుందా, జురుకొర్రా అంటుంది మనస్సాక్షి. కానీ బాప్తిజం తీసుకొని మారు మనసు పొంది యేసయ్య రక్తంతో మనం కడగబడి ఆ తర్వాత మన మనస్సాక్షి ఎట్లా తయారవుతుందంటే, ఇది చూడండి, ఇలా తయారవుతుంది కదా. ఇలా ఉన్నప్పుడు పర్వాలేదు, నాకు చెప్పేగా. ఇప్పుడు ఏమైనా కనపడుతుందా? ఏం కనపడుతుంది అమ్మా? మచ్చ కనపడుతుంది. అంటే ఇది చిన్న పాపం. మనస్సాక్షి పరిశుద్ధంగా మార్చబడి నేను పరిశుద్ధ బాప్తిజంలోనికి నడిపింపబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ పరలోకానికి అర్హత పొంది ఉన్నప్పుడు, నేను పరలోకానికి అర్హత పొంది ఉన్నప్పుడు, అంటే నా మనస్సాక్షి ఇట్లా పాలవల తెల్లగా ఉన్నప్పుడు ఒక చిన్న పాపం ఏదన్నా వచ్చినదో, ఈ చిన్న పాపం వచ్చిందనుకో, మనస్సాక్షి అంటది, రే ఎందుకు తాగేవరా చుట్ట, ఎందుకు వేసావరా గుట్క, ఎందుకు తిన్నావురా ఆ పంది మాంసం అంటారు. అంటే నేను అట్లా అంటలేదులే, ఊరికినే నా ఫ్లోలో వచ్చింది. ఏదో ఒక పాప పని. ఈ చిన్న మనస్సాక్షి తెల్లగా ఉన్నప్పుడు, స్వచ్ఛంగా ఉన్నప్పుడు చిన్న పాపం కూడా మనస్సాక్షి గద్దిస్తుంది. దాన్ని ఫస్ట్లో నువ్వు భయపడతావు దానికి, ఆ తర్వాత అలవాటైపోయి ప్రసన్న ఇహ అక్కడి నుంచి అన్ని చొక్కలే, అన్ని పాపాలు చేస్తే మనస్సాక్షి మళ్ళీ మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, యేసయ్యా సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము
మన మనస్సాక్షి తెల్లగా ఉంచుకునేదానికి మనం ప్రయత్నం చేస్తే ఒక చిన్న డాగు లాంటి పాపం మనలో కలిగిన మనస్సాక్షి గద్దిస్తుంది. ఏయ్ వద్దు నాన్న, నువ్వు రక్షింపబడిన వాడివిరా, బాప్తిజం తీసుకున్న వాడివిరా, పరలోకం కోల్పోతావు నాన్న, మహిమలోకి పోలేవు నాయనా, నువ్వు రక్షణానందం పొందలేవయ్యా, నీ జీవ గ్రంథంలో నీ పేరు కొట్టేస్తుంది. ఇన్ని చెప్పేది ఎవరయ్యా అంటే మన మనస్సాక్షి. అలా కాకుండా ఓయ్ ఇప్పుడు పాస్టర్లు మేము కూడా కొంతమంది జారిపోతున్న బిడ్డలకి ఏదైనా చెప్పబోతే, పాస్టర్ గారు మీరేం చెప్పబోతున్నారు మాకు తెలుసు, నేనేం చేస్తున్నాను తెలుసు, మీరు చెప్పబాకండి అనేవాళ్ళు లేరంటారా? ఇంతమంది తగులుతారు నాకు. ఇదేంట్రా ఎట్టు మాట్లాడుతున్నాడని బాధపడితే నాకు కుదరదు. బాధపడేదానికి నేను ఉండేది. వీలైతే వాళ్ళు ఊసినా, ఓ దెబ్బ కొట్టినా, కసిరినా, ఎన్ని చేసినా ఎలాగైనా సరే 4 మంచి మాటలు చెప్పి, నాయన వద్దయ్యా, బాప్తిసం లేనోళ్ళకే నిన్ను మంచి మాటలు చెప్తున్నామే, రండమ్మా మీరు బాప్తిసం తీసుకోండి తల్లి, లేకపోతే నిత్య నరకాగ్ని తప్పదు, అది నువ్వు తట్టుకోలేవు తల్లి, మనకెందుకమ్మా, బతికినంత కాలం ఇక్కడ 4 రోజులే తల్లి, ఈ లోకం విడిస్తే సదాకాలము దేవుడితో ఉండాలి, ఆదివారం చర్చికే రావు నువ్వు, దేవుడితో ఎలా ఉంటావు, దైవస్థానం ప్రక్కనే నీకు ఎలా ఇస్తాడమ్మా, పరలోకంలోకి ఎంట్రీ ఎలా ఉంటుంది తల్లి అని ఇలా చెప్తూ ఉంటామే. మరి రక్షణ పొందిన వాళ్ళు పడిపోతే, ఇదే సంఘంలో మన జ్యోతి స్వరూప వాళ్ళ పెదనాన్నమ్మా తాతయ్య చార్లిస్ గారు, రైల్వేలో డ్రైవర్, ఆయన మంచి స్వరం, పాటలు చక్కగా పాడేవాడు, బైబిల్లో కొటేషన్స్ పాస్టర్ గారు చెప్పి తీసే లోపల తీసి టక చదివేవాడు. ఆయనకున్న ఒకటే ఒక బలహీనత ఏంటంటే విపరీతంగా తాగుతాడు కదమ్మా. విపరీతంగా తాగితే ఇక పాస్టర్ గారు లేదు, సంఘ పెద్ద లేదు, ఎవడు లేదు, అందరినీ బూతులు తెడుతుంటాడు. ఇదే ఇక్కడే ఉండేవాడు ఆ క్వార్టర్స్లో. ఆయనకి అప్పుడున్న సంఘ పెద్దలు, ప్రసాద్ గారు కూడా ఉన్నట్టున్నారు సంఘ పెద్దల్లాగా, అప్పుడు చార్లీకి బాప్తిసం ఇప్పించిన వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావా? ఉన్నాడంట. ఇతన్ని తీసుకెళ్ళాలి పక్కకి. బాప్తిసం ఇప్పడమే కాకుండా అసిస్టెంట్ పాస్టర్గా అభిషేకం కూడా ఇచ్చేసారు. ఏంటయ్యా ఆ పాస్టర్ని కూడా మన పాస్టర్, అప్పుడు సంఘ పాస్టర్ గారి దగ్గర కాకుండా ఆయన ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? వీడు భక్తుకంతా తెలిసినాడు, ఆయన ఎందుకు ఇస్తాడు? వేరే బయట పాస్టర్ని తెచ్చి, ఇదొక కుట్ర. ఈ సంఘాల్లో దరిద్రమమ్మ కుట్ర. ఆయనకి ఇచ్చేశారు. ఆయన అలవాటు ఎక్కడ పోగొట్టుకుంటాడు? మేము ఆ మసీద్ సెంటర్లో ఉంటే పాస్టర్గా, అసిస్టెంట్ పాస్టర్గా అభిషేకం పొందిన చార్లీ గారు మసీద్ సెంటర్లో మసీదు మెట్ల మీద మిట్ట మధ్యాహ్నం ఫుల్లుగా దాగి పడిపోయి అంటున్నాడు. వాము ఇప్పుడు నేను కనిపిస్తాను, నన్ను కూడా తిడతాడేమోనని నేను పక్కకు పోయా. వెళ్ళి ఫస్ట్ నేను చేసిన పని ఏందో తెలుసా? ఆ అభిషేకం ఇచ్చిన పాస్టర్కి ఫోన్ చేశాను. నాకు తెలుసు ఆయన. ఏయ్యా నువ్వు కనీసం నువ్వు ఒక సేవకుడివి, ఒక సంఘ కాపరివి కదా, ఇంకో సంఘంలోకి వెళ్ళి ఆ సంఘ పెద్దలు చెప్పారని ఎవడికో నువ్వు బాప్తిసం ఎట్లా ఇస్తావు, సారీ అభిషేకం ఎట్లా ఇస్తావు పాస్టర్ కింద? ఆ సంఘ కాపరిని అడగబడలేదా? అయ్యా మీ సంఘ పెద్దలు వచ్చి అడుగుతున్నారు, మీ సంఘంలో పలానా ఆయనంట ఇవ్వచ్చా, అడిగావా నువ్వు అన్న? అడగలేదన్నా, నా తప్పైపోయిందన్నా, నన్ను నేను కాదు, పట్టుకో యేసయ్య పాదాలు పట్టుకో పో. అతనికి 4 మాటలు చెప్పి మసీద్ సెంటర్లో పడిపోయి ఉన్నాడు, తాగి రోడ్లో పడిపోయి దొల్లుతున్నాడు. వెళ్ళు అన్న. వెళ్తానన్నా అన్నాడు కానీ వెళ్ళాడనే నాకు తెలీదు. ఇలా ఉంటాయి తల్లి. రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు కొంతమంది ఇలా అయిపోతారు. కానీ అటువంటి స్థితిలోకి వెళ్ళిన వాళ్ళైనా సరే భయపడొద్దు. నేను నిజంగా పశ్చాత్తాపడు. అరే ఏంటి ఒకప్పుడు ఇదే పాత రోత జీవితంలో జీవించాను నేను అంటే దొంగ గురించి మాట్లాడుకుందాం.
దొంగతనం చేస్తూ ఏదో మంచి మాటలు విన్నాడు, ఎక్కడో మైకులోనో ఎక్కడో మారాడు, బాప్తిసం తీసుకున్నాడు, చర్చికి వస్తున్నాడు, కష్టపడి పని చేసుకుంటున్నాడు, భార్య బిడ్డలు పోషించుకుంటున్నాడు. మధ్యలో ఎవడో ఒకడు సైతానికి అడ్డు తగిలాడు, ఒక్కసారి రా అన్నాడు, పోసాడు, కథం అయిపోతుంది. అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ మారు మనసు పొంది పశ్చాత్తాపడి, అదే అంటారు ఎప్పటికప్పుడు మనం శుద్ధీకరించుకోవాలా. ఇప్పుడు పాడాము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా, ఆయన రక్తం పోస్తాడు మన మీద. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, బల్లలో చేయబెట్టే అర్హత నీకుంది కాబట్టి బల్లలోకి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగు. అదే తీసుకుంటావు కదా, అప్పుడు రక్తం ద్రాక్షారసం కాదు, అది యేసయ్య రక్తం. అది తీసుకున్నప్పుడు నువ్వు ఆ రక్తంతో కడగబడతావు, మరలా శుద్ధీకరింపబడతావు, మరలా నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితులు నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారపైన పాత్రలను ఏ గాలి కోరివగా, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలి కోరివగా, సారపైన పాత్రలను ఏ గాలి కోరివగా, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలి కోరివగా, ఉన్నావులే ప్రతి క్షణమునా కలుగుతున్నావులే, ప్రతి అడుగునా ఉన్నావులే, ప్రతి క్షణమునా కలుగుతున్నావులే, ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును, నీకే అర్పించి కీర్తింతును, నీకే అర్పించి కీర్తింతును. చూడండి ప్రియులారా, దేవునికి అత్యంత ఇష్టమైనటువంటి బిడ్డలారా, ఆయన స్వహస్తాలతో చేయబడి ఆయన ఊపిరిని మీలో ఉంచి నాలో ఉంచి తనకిష్టమైన బిడ్డలుగా కాచి కాపాడుకుంటున్నటువంటి సహోదర సహోదరులారా, మారు మనసుకు తగినటువంటి ఫలాలు మనం ఫలించినట్లయితే చూడండి, సంసోను కంట తనలోంచి అభిషేకం పోయిన సంగతే తెలియదంట, అంత దుర్మార్గుల్లాగా తయారైపోయాడు. కానీ చివరిలో అడిగాడు, కళ్ళు పోగొట్టుకొని కుక్కలాగా సింహంలాగా బతికినటువంటి సంసోను లాస్ట్లో కుక్కలాగా 2 కళ్ళు పీకేసి అక్కడ బానిసలాగా బతుకుతూ ఉన్నప్పుడు ఒకసారి అడుగుతాడు పశ్చాత్తాపం, అయ్యా నేను దుర్మార్గం చేశాను, బట్ కోల్పోయిన శక్తిని, కోల్పోయిన అభిషేకాన్ని, కోల్పోయినటువంటి రక్షణను ఒక్కసారి, ఓన్లీ వన్స్ మై లార్డ్, ఓన్లీ వన్స్, ఒక్కసారి నాకు ఇవ్వయ్యా అన్నాడు. దేవుడు తీసుకుపో అన్నాడు. 3000 మందిని శత్రువులను చంపి తను కూడా చచ్చిపోయాడు. కొట్టు చప్పట్లు, గట్టిగా కొట్టు. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. చూడండి ప్రియులారా, దేవునికి అత్యంత ఇష్టమైనటువంటి బిడ్డలారా, ఆయన స్వహస్తాలతో చేయబడి ఆయన ఊపిరిని మీలో ఉంచి నాలో ఉంచి తనకిష్టమైన బిడ్డలుగా కాచి కాపాడుకుంటున్నటువంటి సహోదర సహోదరులారా, మారు మనసుకు తగినటువంటి ఫలాలు మనం ఫలించినట్లయితే చూడండి, సంసోను కంట తనలోంచి అభిషేకం పోయిన సంగతే తెలియదంట, అంత దుర్మార్గుల్లాగా తయారైపోయాడు. కానీ చివరిలో అడిగాడు, కళ్ళు పోగొట్టుకొని కుక్కలాగా
ఏయ్ సంసోనా, దుర్మార్గుడా, నువ్వు అమ్మాయిలు అమ్మడ పడతావంటరా, నీకెంత నేను నాజీరుగా నిన్ను అభిషేకిస్తాను అన్నాడా అయ్యా? మన అయ్యా అన్నాడా? ఏసయ్యా లేదే, ఇచ్చాడు తిరిగి ఆ శక్తిని. సౌలు అలా అడగల, యూదా అడగల, కానీ దావీదు అడిగాడు. అదే 51వ కీర్తనలో 11వ వాక్యం చూడండి అమ్మా. అదే 51వ కీర్తన 11వ వాక్యం. నీ సన్నిధిలో నుండి చూడండి, పైన 10 కూడా చదవండి. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. నూతనముగా అంటే స్థిరమైన మనసు పోగొట్టుకున్నాడన్నమాట కదా. పాపం చేశాడు, స్థిరమైన మనసు, రక్షణానందం పోగొట్టుకున్నాడు. మరలా పుట్టించుము అన్నాడు. నీ సన్నిధిలో నుండి నన్ను తోసేయదయ్యా, నీ సన్నిధిలోంచి మాత్రం తోసేయద్దు, నేను తట్టుకోలేను దేవా. ఇచ్చాడా లేదా ఆయన సన్నిధి? తిరిగి ఆయనకి అభిషేకం ఇచ్చాడా లేదా? కనుక మనము ఎప్పుడైనా రక్షణ పొందిన నీవు, బాప్తిజం పొందిన నీవు తప్పిపోతే మారు మనసు పొంది పశ్చాత్తాపడి చేసిన తప్పును తెలుసుకొని ప్రభు పాదాలు పట్టుకో, హృదయపూర్వకంగా ఒక్కసారి ప్రార్థన చేయి. కోల్పోయిన ఆ స్థితిని నువ్వు పొందుకుంటావు. ఎన్ని చెప్పాను నేను? నంబర్ 1 మహిమ పోతుంది. నంబర్ 2 జీవ గ్రంథంలో మన పేరుండదు. నంబర్ 3 రక్షణానందం. నంబర్ 4 అభిషేకం కోల్పోతాం. నంబర్ 5 మనస్సాక్షి. 6 చూద్దామా? ప్రార్థన, విశ్వాసంలో స్థిరత్వం ఉండదు. ప్రార్థన చేసే ఆ ప్రార్థనలో, నువ్వు చేసే ప్రార్థనలో ఎప్పుడైతే నువ్వు పాపంలో పడిపోయావో బాప్తిసం పొందుకొని, అంతకుముందు బాప్తిసం పొందుకున్న తర్వాత ప్రార్థన చేయమ్మా అంటే చాలు, ఫస్ట్ నీ కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే నీ మీద అభిషేకం ఉంటుంది, నీలో ఆ రక్షణ ఆనందం ఉంటుంది, పరలోక మహిమ నీలో ఉంటుంది. కానీ పాపం చేస్తే ఇవన్నీ పోతాయి. ఇవన్నీ పోయినప్పుడు ఎవరుంటారు లోపల? సైతాన్గాడు ఉంటాడు. సైతాన్గాడు మనలో సైతాన్గాడు ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన ప్రభువా అంటావు, కానీ నీలో ఆ రక్షణ ఆనందం ఉండదు. నీ కళ్ళల్లో నీళ్లు రావు. తల్లి వస్తాయా? ఎందుకు వస్తాయి? కడుపులో ఎంత పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే అసలు ఆయన వింటాడా? పచ్చి పాపం చేస్తా రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, నువ్వు ఇంకో చిన్నీళ్ళు పెట్టావు ఎక్కడో. ప్రభువా నా చిన్నింటి వాళ్ళని కూడా కాపాడిన ఆయన అంటే పిడేలని కొడతాడు దేవుడు. ఆయన కొట్టకపోయినా నేను కొడతా. ఇట్లాంటి ప్రార్థనలు చేస్తే పెద్ద పెద్ద ప్రార్థనలు చేయబాకండి. అంతేగా తల్లి. అటు సైతాన్ని కూడా అంటాడు కూడా, రే ఏంటి నువ్వు ప్రార్థన చేస్తున్నా? నువ్వు దుర్మార్గుడు కదరా, నువ్వు రక్షణ బాప్తిసం తీసుకొని నువ్వు చిన్నిళ్ళు అంటున్నావు, మళ్ళీ ఏందో దొంగతనాలు అంటున్నావు, పేకాట ఆడుతున్నావు, గుట్కాల మీద ఉంటున్నావు. నీ ప్రార్థన మళ్ళా ప్రభువా అంటే ఆయన వింటాడా? వాడి దగ్గరే పడిపోతావు నువ్వు. వాడే నిన్ను ఎక్కిరిచ్చి హేళన చేస్తాడు. సో 6వది ఏందమ్మా? ప్రార్థనలో విశ్వాసాన్ని, స్థిరత్వాన్ని కోల్పోతావంట. స్థిరత్వం ఉండదు. స్థిరమైనటువంటి ప్రార్థన ఎక్కడ చేయగలవు? నీలో నిష్కల్మషమైనటువంటి మనస్సాక్షి ఉంటే నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ మనస్సాక్షి కూడా నిన్ను ఎంకరేజ్ చేస్తుంది. చెయ్యి, వింటున్నాడు, చెయ్యి, దేవుడు వింటున్నాడు, చెయ్యి. 7వది త్వరగా వెళ్ళిపోతున్నాను, సమయం లేదు కాబట్టి. ధైర్యంగా సువార్త చెప్పలేవు. సువార్త అంటే ఏదో అనుకోబాకండి. ఇక్కడ నుంచొని పాయింట్లు రాసుకొని ఒక్కొక్కటి చెప్పడంగా సువార్త అంటే. అయ్యా అమ్మా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నేను నమ్ముకున్నానమ్మా, నేను బాగుపడ్డాను, నువ్వు కూడా బాగుపడ్డు అని చెప్పే దమ్ము ఉండదు నీకు. సువార్త చెప్పే ధైర్యం ఉండదు. ఎందుకు? నీ బతికేందో వాడికి తెలుసు, ఆమెకు తెలుసు. ఏందమ్మా, పొద్దున్న లేస్తే టీవీ సీరియల్స్ చూస్తావు నువ్వు, ముసుగేసుకొని సినిమా హాల్స్కి వెళ్తావు, నువ్వు సినిమాలు చూస్తావు. ఏంద్రా ఇప్పుడు వచ్చింది అదే సినిమా కొత్తది? రేయ్ ఇది ఒక్కళ్ళు లేరేంటి? యాత్ర ఎంతమంది చూశారు? చూడలేదా? చూస్తారు మీరు అందరితో.
అటువంటి కొన్ని హిస్టారికల్ మూవీస్ అవేంటంటే అవి కొంత అంటే యథార్థంగా జరిగిన సంఘటనల్ని పిక్చరైజ్ చేసింది అనమాట కదా. మన యేసయ్య అది కూడా ఏం చేశారు, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని తీశారు. మనందరం పోయామా లేదా? పోలేదా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ కూడా పోలేదా? సైతాన్ మొహాలు లాకుండా ఉండే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్కి కూడా పోలేదా మీరు? కరుణామయుడు చూసారా? ఏంటి అట్లా చూస్తున్నారు? చేతులు ఎత్తండి. కరుణామయుడు నేను చూశాను. అమ్మయ్యా, చూడలేదంటే నేను అనుకుంటున్నా. ఎందుకు చూస్తారు మీరు? సలార్ అనుకుంటా ఆడు ఇట్ట అంటే అవి చూస్తారు మీరు. టికెట్ తీసుకున్నావా? నీ ఆ ముసి నవ్వుల్లోని నీ అంతరార్థం నాకు తెలుసురా. నా ఏసై చూపిస్తాడరా నాకు. సన్నిగా లేదు, వాడు తీసుకోడు. నాకు చెప్పకుండా ఏ పని చేయడాడు. చూసావా ఎంత స్టడీ గిట్టి అంటున్నాడు. అందుకనే వాడంటే నాకు చాలా ఇష్టం. నిజం ఒప్పుకుంటాడు. సో తల్లి సువార్తను ధైర్యంగా చెప్పలేడు. ఎందుకంటే మనసులో వాడికే డౌటు. సాతానుగాడు ఏ పోరా నువ్వేంట్రా సువార్త చెప్పేది, ఎంత పెద్ద మచ్చ పెట్టుకొని గురిగింజా అంటాడు. చూద్దామా? కీర్తన కింద 51లో 12, 13 వాక్యాలు చదవండి. అమ్మా, సమ్మాతి గలగ మనసును కలుగజేసి నన్ను దృఢపరచము. అప్పుడు ఏం చదువుతున్నావు అమ్మా? 51:13. అప్పుడు అతిక్రమం చేయువారికి నీ త్రోవలను ఎప్పుడంట దానికి పైన మనం చదివేమే, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. అంటే నీ రక్షణానందం మరలా పుట్టించు అంటే నీలో మళ్ళీ ఆ పాత రక్షణ జీవితం వచ్చేసింది. అప్పుడు నేనేం చేయగలంటే యేసయ్యా కింద చదివితే అప్పుడు అతిక్రమములు చేయువారికి నీ త్రోవలను బోధించేదను, పాపులు నీ తట్టు తిరుగుదురు. బోధించేదను, సువార్త చెప్పగలనప్పుడు. దావీదే అడుగుతున్నాడు, అయ్యా నేను కోల్పోయాను రక్షణానందం, అయ్యా కోల్పోయాను నేను మహిమ, అయ్యా కోల్పోయాను నేను అభిషేకం, కానీ నాకు మరలా పుట్టించు. నేనప్పుడు అతిక్రమములు చేస్తున్న వారికి నేను బోధిస్తానంటున్నాడు. 8 ఏంటయ్యా అంటే 8 ప్రభువారు చూసి ఎన్ని మార్లు గద్దించినా మాట వినని వాడికి హఠాత్తుగా ఏమొస్తుంది? అప్పచెప్పేస్తాడంట. బరే వీడు మారతాడని నేను టైం ఇస్తూ ఉంటే, ఒకప్పుడు టైం ఇచ్చా దేనికి? రక్షణలోకి రావడానికి, మారు మనసు పొంది బాప్తిసం పొందే దానికి టైం ఇచ్చాను, సజీవుడిగా ఉంచాను. నా బిడ్డ మారింది, నా కూతురు మారి మళ్ళీ పడిపోయినా కూడా నేను టైం ఇస్తున్నాను. ఇంకా మళ్ళా రియలైజ్ అవుద్దామని. రియలైజ్ కాకపోగా చిన్న తప్పులు చేస్తూ పోతూ ఉంటే ఇక మరణకరమైన పాపం చేసిందంటే ఇక టోటల్గా ఆ మహిమ కోల్పోతున్నావు అని చెప్పి తెలుసుకొని దేవుడు మరణానికి నిన్ను అప్పజెప్పి లాగేస్తాడంట. మరణం కూడా సంభవిస్తుంది. నువ్వు బాప్తిసం పొంది పాపంలో పడిపోతే 9వది చూసినట్లయితే చివరిగా నీ సాక్ష్యము చెడిపోతుంది. సంఘములో నీ సాక్ష్యం, అబ్బా ఆ అక్కే ఉందమ్మా, శాంతక్క నిజంగా చక్కగా బాప్తిసం తీసుకుంది. ఒక్కరోజు ఆమె ప్రార్థన ఆదివారం ప్రార్థనకు రాకుండా ఉండడం నేను చూడలేదమ్మా. శుక్రవారం ప్రార్థన అంటే వచ్చేస్తుంది. గృహ కూడికలంటే ఎంత దూరమ్మా. ఆ ఇల్లు ఎక్కడో సిగ్నగరు, అక్కడి నుంచి ఇక్కడ క్వార్టర్స్లో ఉన్న వీళ్ళకంటే ముందే వచ్చి అమ్మాయి రాణి తొందరగా రెడీ అవ్వు, పప్పు తలుపెడుతున్నాను ఆంటీ తొందరగా పెట్టు. సుమలత ఇక మా సుమలత మామూలే, కొంచెం ఫాస్ట్. సుమలత అంటే స్నానం చేసి వస్తున్నాను ఆంటీ అలా అనే శాంతక్క ఆ సాక్ష్యం కోల్పోద్ది. ఎప్పుడు చెప్పండి? బాప్తిసం పొంది ఇంత భక్తి చేసి నీ ముందే తప్పులు చేసిందనుకో, అంటే తప్పులు అంటే ఏ ఘోరమైన పాపాలు కాదు,
ఎదుగో నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళావు, తెలియకుండా ఎక్కడో సిగ్గునగర్లో వద్దులని వీళ్ళెవరు రారులే అని టీవీ పెట్టుకొని దేవత సీరియల్ చూస్తూ ఉంది అనుకుందాం. నువ్వు వెళ్ళావు, అక్కాయ్ శాంతక్కాయ్, ఎట్టక్క నువ్వు సీరియలా? లేదులే మా అప్పుడప్పుడు దొరికిపోయేలా. ఇక అప్పుడు ఈ మాటలు నువ్వు చెప్తావా? శాంతక్క అంటే శాంతక్కే అబ్బా అంటావా? ఇరుస్తావు. అందులో మీకు ఇంత తెలిస్తే చాలు కదా, అగ్గి పుట్టుద్ది. శాంత అక్కడ సీరియల్స్ వస్తుంది, అక్కడ షీట్లు వేస్తుంది, 10 రూపాయలకి వడ్డీకి ఇస్తుంది, ఇవేందో మన దగ్గరకు వచ్చి ఏషాలు వేస్తుంది కత్తల్లి. అవునా కాదు? సాక్ష్యం పోద్ది. కనుక మనము మన మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకొని ప్రతి దినం పాపక్షమాపణ ప్రార్థన చెయ్యాలి. పాపక్షమాపణ పొందుకునే ప్రార్థన చేయాలి. నేను నా పాపాలన్నీ యేసు రక్తంలో కడగబడ్డాయి, నేను నీటి బాప్తిసం తీసేసుకున్నా, జీవగ్రంథంలో నా పేరు ఎక్కించేశాడు దేవుడు, ఇక నాకు తిరుగులేదు అనుకునేదానికి లేదు. సహోదరుడా, చిన్న తప్పులు చేస్తావేమో తెలియక. మరి యవ్వన బిడ్డలారా మీకే చెప్తున్నాను రా, చాలా ఈజీగా పడిపోతారు. బాప్తిసం తీసుకున్న మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మాదేముంది నాయన, మేము పెద్దవారు అయిపోయాం, మీరే చాలా 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 జాగ్రత్తగా మీ రక్షణ జీవితాన్ని, మీ బాప్తిసము పొందినటువంటి, మారు మనసు పొందినటువంటి ఆ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ తుది వరకు నీ యొక్క పరుగుని తుదముట్టించాలంట. గురి వద్దకే మీ పరుగు తీయాలంట. నిష్కళంకమైన నిర్మలంగా ఉండేటట్లుగా నీ మనస్సాక్షిని చూసుకోవాలంట. నిర్మలత్వం అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పేదా? ఇప్పుడు బావిలో నీళ్లు ఉన్నాయి, అవి ఇలా చూసామనుకోండి, ఎవ్వరేం చేదలేదు, ఏం కదల్చలేదు. చూస్తే ఎలా ఉంటుంది? స్వచ్ఛంగా ఉంటాయి నీళ్లు. అడుగున చిన్న రాళ్ళు కూడా, అది నిర్మలత్వం అంటే. అది ఇంతలో బండ వేయండి, డొబోని వేయండి, ఆ కింద ఉన్న మట్టితో సహా పైకి వచ్చి అదంతా నీళ్ళంతా ఏమైపోతాయి చెప్పాలి మా. ఇంత అరిచేర్చి చెప్తా ఉంటే చిన్నవి కూడా చెప్పలేరా? నీళ్లు ఎలా మారుతాయి చెప్పుకోవాలి. నీకేమో గొంతు లేదు, బ్యాడ్ అయిపోతాయి కాదు నాయన, మురికైపోతాయా? అలా మనస్సాక్షి అవ్వకూడదు. అట్లా అవ్వకుండా మరి ఇప్పుడు 9 పాయింట్లు చెప్పాను. నిజంగా మీకు మనసులో ఆహా, ఇంత బాప్తిసం లేని వాళ్ళ సంగతి ఈరోజు నేను మాట్లాడను, వాళ్ళ గురించి టచ్ చేయండి. నేను బాప్తిసం తీసుకొని రక్షణలోనికి వచ్చిన వాళ్ళం తెలుసో తెలియకో తప్పులు చేసి పాపంలో పడిపోయినప్పుడు మనకు కలిగే నష్టాలు. నంబర్ 1 మహిమకు కోల్పోతావు. నంబర్ 2 పరిశుద్ధ గ్రంథములో, జీవ గ్రంథములో నీ పేరు పటాష్. నంబర్ 3 రక్షణను. నంబర్ 4 అభిషేకం పోతావు. నంబర్ 5 అమ్మా మనసాక్షిని పాడుకున్నాం. నంబర్ 6 ప్రార్థన చేసేటప్పుడు నీలో ఒక పట్టుదల ఉండదు, విశ్వాసంతో ప్రార్థన చేయలేవు. ఎవడు చూస్తున్నాడు, నన్ను ఎక్కిరిస్తాడేమో, నా బతుకు తెలుసు కదా, నా రోత బతుకు తెలుసు కదా అనే భయంతో ప్రార్థన చేస్తావు. కాబట్టి ప్రార్థనలో విశ్వాసాన్ని కోల్పోతావు. నంబర్ 7 ధైర్యంగా సువార్తను ప్రకటించలేవు. సువార్త అంటే ఏమో కాదు, యేసయ్య నిజ రక్షకుడు, యేసయ్య నిజమైన దేవుడు, ఆయన నమ్ము, నీకు పరలోకం ఉచితంగా ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన నీ పాప శాపముల కొరకు మనం మరణించాల్సిన స్థానంలో ఆయన మరణించాడు అన్నదే సువార్త. చెప్పగలవా నువ్వు? ఆహా అంటాడు పక్కనోడు, ఇంటి పక్కనోడు. అలాగా నిజమా మీ యేసయ్య అంత గొప్పోడా, మరి నువ్వు ఎందుకు పెకటాడుతానో, ఓ పుణ్యాత్ముడా అంటాడు వాడు. వాడు ఇంత మర్యాదగా మాట్లాడు, దరిద్రుడా పో బయటికి అంటాడు. నంబర్ 8 మరణానికే అప్పచెప్పేస్తాడు. నంబర్ 9 చివరిగా అమ్మా సాక్ష్యం కథం, ఇంక నీకు పేరు ఉండదు. తారాప్రకాష్ అబ్బో ఆయన అనరు, వాడా
హేతి అంటారు. మనకెందుకమ్మా? చక్కగా బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం పొందుకున్న తర్వాత ప్రభు బలాలు పాలు కొంచుకుంటే ఆయన శరీరాన్ని భుజిస్తున్నాం, రక్తాన్ని పానం చేస్తున్నాం. నిష్కళంకమైనటువంటి మనస్సాక్షిని పొందాం. ఇవన్నీ కోల్పోవడం మనకు అవసరమా? ఇవన్నీ పోయిన పర్లా ఒక్కటి ఉంచుతానంటే మీరు పాపాలు చేసుకొని పొండి అని ఉండేవాడిని. ఏంది అది? పరలోకం ఉంచుతానులే, నా బిడ్డలు కదా అని ఉంటే దేవుడు ఫస్ట్ చెప్పింది ఏంటి? మహిమ కోల్పోతాం, పరలోకం కోల్పోతాం. ఇంకెందుకు నీకు నాకు ఈ భక్తి? కానీ ఒకవేళ తెలిసో తెలియకో రోజు ఏదో అబద్ధం ఆడావు, ఏదో ఓరసూపు చూసావు, ఏదో సీరియల్ చూసావు, ఏదో సినిమాకు పోయావు, అట్టని రోజు పాపం చేయడం పాపక్షమాపణ, పాపం చేయడం పాపక్షమాపణ చేయబాక. కోపం వచ్చిందనుకో ఏసైకి దా అంటాడంతే, పోతావు మధ్యాంతరంగాని ఏమీ అనుభవించకుండా. అదే కదా మరణానికి ఎప్పుడు అప్పగిస్తాడంటే టైం ఇస్తున్నాడు. మారు మనసు పొంది వాడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు, అయినా పడిపోయాడు, అయినా పాప పనులు చేస్తున్నాడు. అది తెలుసుకుంటాడేమోనని టైం ఇస్తుంటే నువ్వు ఇంకా రెచ్చిపోయి మరణకరమైన పాపంలో కూడా చేసేదానికి సిద్ధపడినప్పుడు, మరణకరమైన పాపం అంటే ఏదో పెద్ద సస్పెన్స్కి చెప్తున్నాను అనుకోబాకండి. నెంబర్ 1 వ్యభిచారము, మరణకరమైన పాపం. నెంబర్ 2 హత్య. నెంబర్ 3 జారత్వం. ఎస్, ఇవి మరణకరమైన పాపాలు. వాటిలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు తెలిసి తెలియకుండా. లాగేస్తున్నాడు సాతానుడు చిన్నగా. దామ్మా దా సిగరెట్ తాగావుగా, చిన్నగా మందు తాగు, ఏం కాదు. సిగరెట్ తాగావు, మందు తాగావు, దా ప్యాకెట్టాడు కూర్చో ఫ్రెండ్స్ తోటి. అలా వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఏ రోజుకి ఆ రోజు మనం హృదయశుద్ధితో ప్రార్థన చేయాలి. ఆ పాప క్షమాపణ మనం పొందుకోవాలి. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల యేసయ్య నీ కృప తలంచగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేలే. యేసయ్య నీ కృప తలంచగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేలే. నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, ప్రార్థన చేసుకుందాం. మామూలు ప్రార్థన కాదు ఈరోజు, పాపపు ఒప్పుకోలు. నేను చెప్పాను చివరిలో, ప్రతిరోజు మనము ఈ పాపం చేయాలి. నాతో పాటు ఈ మాట చెప్తారు అందరు కలిసి. నాతో పాటు ఈ యొక్క రోజు నేర్చుకోండి, ఈ ప్రార్థన నేర్చుకొని రోజు పడుకోబోయే ముందు, ఎందుకంటే డే అంతా ఏదో ఒక దరిద్రం చేసి ఉంటాం మనం, కనుక పడుకోబోయాం. ఈ మాట చెప్పండి, మామూలు ఈ ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకొని చివరిలో ముగింపులో యేసయ్యా చెప్పండి, యేసయ్యా నా జీవితంలో నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి విధమైన పాపములను
నీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాను. నా రహస్య పాపములను, రహస్య చూపులను, రహస్య తలంపులను, రహస్య ఆలోచనలను, రహస్య కార్యములను నీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాను నాయనా. దయతో వాటినన్నిటినీ క్షమించి నీ నిత్యరాజ్య వారసునిగా, వారసురాలిగా నన్ను అంగీకరించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఈ ప్రార్థన చేయండి. ప్రతిరోజు సాయంకాలం పడుకోబోయే ముందు ఈ యొక్క పాపపు విడుదల ప్రార్థన నా నోటి ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా చేసిన ప్రతి విధమైన పాపమును, నా జీవితంలో ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి విధమైన పాపములను నీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాను. చాలా సింపుల్ ప్రార్థన, చాలా సింపుల్ ప్రార్థన. చేయడం మీరు మొదలు పెడితే అలవాటైపోతుంది. మీకు ఒక ధైర్యం వస్తుంది. పడుకోబోయే ముందు నేను నా ప్రభు పాదాల వద్ద నా పాపాలు ఒప్పుకున్నాను అన్న ధైర్యం వస్తుంది. ఈ క్షణంలో మోకరించండి, ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన, 1 నిమిషం మాత్రమే. విత్తబడిన వాక్యము నిజంగా మీ హృదయాల్లో ఫలించి, మీ హృదయాల్లో దాచుకునే అంతగా ప్రభు మాటలు ఉన్నట్లయితే, అవును నాయనా, నేను బాప్తిసం పొంది కూడా కొన్ని చోట్ల రాలిపోయాను, కొన్ని చోట్ల పడిపోయాను, పచ్చి అబద్ధాలు కొన్ని చోట్ల చెప్పాల్సి వచ్చింది. శత్రువుని ప్రేమించమన్నారు, ప్రేమించకపోగా నా శత్రువులు నేను హింసిస్తున్నాను. ఇటువంటి క్రూరత్వం నాలో ఎందుకు వచ్చిందో తెలియదు అయ్యా. మోహపు చూపులు, ఇదిగో వదిలేసిన సిగరెట్, వదిలేసిన గుట్కా, వదిలేసిన పేకాట, వదిలేసిన సినిమాలు చూడడం మరలా తిరిగి ప్రారంభిస్తున్నాను నా తండ్రి. సాతానుడు మరలా చిన్నగా నా మనస్సాక్షిని, మీ రక్తముతో తెల్లగా చేసిన నా మనస్సాక్షిని చిన్న పాపాలు ప్రవేశపెట్టి మరలా పూర్వపు స్థితి నల్లగా, నా మనస్సాక్షి నల్లగా మారిపోతుంది అయ్యా. మరలా నీ రక్షణానందముతో నన్ను నింపవా, నీ పరిశుద్ధ రక్తంతో నా మనస్సాక్షిని కడగవా, మరలా తెల్లగా చేయవా అని అడుగు. ఇప్పుడే అడుగు. గ్యారంటీగా, ఖచ్చితంగా ఆయన చేస్తాడమ్మా. మన యేసయ్యంత బోళ దేవుడు ఇంకొకడు లేడు చెబుతున్నా. లేకపోతే ఆయనకేం అవసరం అమ్మా? మనం చేసిన పాపాలకి ఆయన ప్రాణము బలిగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఒకసారి ఒక్క పాయింట్ ఆలోచించండి, చూద్దాం. నీ భర్త కోసం నువ్వు ఇస్తావా? కన్న బిడ్డల కోసం నువ్వు ఇస్తావా నీ ప్రాణాన్ని? నీకున్న ఆస్తి అంతా పెట్టేస్తావేమో, అహర్నిశలు మేలుకొని పరిచర్య చేస్తావేమో, ప్రాణం మాత్రం ఇవ్వవు. కానీ అదే తృణప్రాయంగా బలిగార్పించి మనల్ని మరలా పాప శాప విమోచన కలిగించేశాడు. అటువంటి యేసయ్యని మనం ఈరోజు పూజిస్తున్నాం కనుక ఆయన కృప మనందరికీ అనుగ్రహించబడి ఆయన యొక్క రక్షణలో మరలా చిగురించుదుముగాక, మరలా కోల్పోయిన రక్షణానందాన్ని పొందుకుందుముగాక, కోల్పోయిన అభిషేకాన్ని తిరిగి పొందుకుందుముగాక, కోల్పోయినటువంటి ఆ ప్రార్థనా జీవితాన్ని తిరిగి పొందుకుందుముగాక, కోల్పోయిన సాక్ష్యాన్ని తిరిగి పొందుకుందుముగాక, కోల్పోయినటువంటి ఆ మహిమ ప్రవేశాన్ని మరలా తిరిగి పొందుకుందుముగాక. ప్రభువా స్తోత్రం నాయన. ఫిబ్రవరి మాసంలో ఈ 2వ పునరుద్ధాన దినపు ఆరాధనలో ఈ బిడ్డలందరితో కలిసి నీ మాటలు ధ్యానం చేసుకునే గొప్ప భాగ్యం నాకు ఇచ్చావయ్యా. మేమందరం కలిసి నీ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, మీరు చెప్పిన మాటలను, హెచ్చరికలను మర్చిపోకుండా, ఒకవేళ పాపంలో పడిపోవాల్సిన పరిస్థితి వస్తే ఈ మాటల ద్వారా మేము ఆదరించుకుంటూ, మా తప్పులను మేము దిద్దుకుంటూ
పాపక్షమాపణ పొందుకుంటూ ఈ రోజుకు ఆ రోజు నీ నిత్యరాజ్యం చేరుటకు మమ్మలను సిద్ధపరచమని కోరుకుంటూ యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నటకు సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉంటే దయచేసి త్వరగా ముందుకు రండి. అలాగే ఇది 2వ వారం కనుక మంత్లీలు కట్టాల్సిన వాళ్ళు ఎవరైనా మొదటి వారంలోనే కట్టమని చెప్పాను. ఒకవేళ ఏదైనా డబ్బు అందక జీతాలు కొంచెం లేటుగా వచ్చిన వారు ఈ రోజన్నా కట్టేసేయండి. అమ్మా నాన్న చెప్తాను తల్లి. రైట్, గుడ్. వచ్చే బుధవారం 14వ తారీఖు భస్మ బుధవారం అంటే ఆ రోజు నుంచి ఈస్టర్ పండుగ వరకు 40 దినాలు మన సంఘంలో ఆదివారాలు కాకుండా సోమవారం టు శనివారం 6 రోజులు శిలువ ధ్యాన ఆరాధనలు జరుగుతాయి. కనుక మీరందరికీ మీ అందరిలో చాలామందికి చాలామంది ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ పోయిన సంవత్సరం రెగ్యులర్గా వచ్చిన వాళ్ళే. ఈ సంవత్సరం కూడా ఆ శిలువ ధ్యాన ఆరాధనలో పాల్పంచుకుందాం. రోజు మనతో కొత్త కొత్త విషయాలు దేవుడు మాట్లాడుతూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ మన గమ్యాన్ని ఆయన చేరున్నట్లుగా నడిపించునుగాక. సాయంత్రం 7 గంటలకి ఆరాధన ప్రారంభిస్తాం. మామూలు పాటల పరిచర్య ఉంటుంది, మధ్య మధ్యలో ప్రార్థనలు చేయిస్తాను. ఆ తర్వాత దైవజనులు ఏర్పాటు చేయబడిన దైవజనుల ద్వారా వాక్య పరిచర్య ఉంటుంది. తదనంతరం పలహారం రోజు ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా ఒకరోజు ఎవరు లేకపోతే మన ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన చూడు నా డబ్బులు ఎక్కడ పెట్టమంటాడు అనుకుంటున్నాడు. నీ డబ్బులు కాదులే అన్న, సంఘం డబ్బులుతో మనకి ఈ 40 రోజులు స్నాక్స్ ఉంటాయి. మొట్టమొదటి రోజు మరి ఆ రోజు మన ఇందిరా అంటే వాళ్ళ మమ్మీ జయమణమ్మ గారు మరి దేవుని సన్నిధికి పిలువబడిన రోజు, ఆ రోజు మరణించిన రోజు కనుక మరి భస్మ బుధవారపు ఆరాధనలో ఆ తల్లిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆ రోజు స్నాక్సో లేకపోతే మరి ఏటో వాళ్ళు ఏదైనా ఏమమ్మా స్నాక్సా మీరు పెట్టేది ఏదో పెడతారు వాళ్ళు. సెకండ్ డే నుంచి ఇంకా నేను ఇస్తానని ముందుగానే చెప్పండి. డబ్బులు ఇచ్చేవాళ్ళు డైరెక్ట్గా ఇచ్చేయండి, మన పిల్లలు పోయి తెచ్చేస్తారు. మీ అంతటి మీరు ఏదైనా తయారు చేసుకొని రావాలనుకున్న వాళ్ళు మాకు చెప్పకుండా తేవద్దు. ఎందుకంటే గబుక్కుని ఆ రోజు వేరే వాళ్ళ కోసం మేము సిద్ధపరుస్తాం, మీరు తెస్తారు. నాకేం అభ్యంతరం లేదు, 2 స్వీట్లు తింటాను నేను. మరి కనుక అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముందు రోజు రేపు ఎవరైనా ఉన్నారా అంకుల్? లేరమ్మా, నేను ఇస్తా. ఉన్నారమ్మా, పలానా బుధవారం ఖాళీ ఉంది, లేకపోతే గురువారం ఖాళీ ఉంది, అలా ఏమ్మా మీకు తెలుసు. ఇవన్నీ మళ్ళీ చెప్పింది చెప్పాల్సిన అవసరం లేదు. మంచిది. ఎవరన్నా కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నారు ఎవరన్నా? రైట్, లేచి నుంచోండి. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న వారు నుంచోండి. ప్రభువా స్తోత్రం నాయనా. ఇదిగో నీ ప్రియ కుమార్తెలు వారి జీవితంలో మీరు చేసినటువంటి అనేక మేళ్లకై కృతజ్ఞతగా నా తండ్రి ఇష్టపూర్వకంగా అభిమానంగా సమర్పించిన ఆ కానుక మీరు అంగీకరించండి అయ్యా, స్వీకరించండి. బిడ్డలకు నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదము కృప దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మంచి తల్లి, సంఘ కానుకలు సేకరించబడతాయి. సమర్పించుకున్నటకు మంచి కానుకలు చేతిలో పట్టుకోండి. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకే, నీ దశమా భాగమునియ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గుడ్డలు నీకు
గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడాంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకే నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. లేచి నుంచుండమ్మా. శుక్రవారము ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరం ఏంటి? జయమ్మ ఆంటీ, కిరణ్ ఎవరు? వాడిది రేపు 40 రోజుల్లో మొదలు పెడదాం. రైట్. ఇంకా జయమ్మ ఆంటీ, ఇంకా నాన్న అరుంధతి ఆంటీ. మర్చిపోయాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నిన్నటి దినాన హరితక్కకి నన్నెక్కకి చక్కగా ఏమంటారు కంటి ఆపరేషన్ అయిపోయింది. చక్కగా పొద్దున్నే ఫోన్ చేస్తే వాళ్ళ కుమారుడు అప్పుడే కంప్లైంట్ కూడా ఇచ్చాడు. నాన్న అమ్మ బాగుందంటే బాగుంది. వాడు నన్ను తాతనవుతాను, వాడికి చిన్నప్పటి నుంచి మామ మామ అంటుంటాడు. వాళ్ళ అమ్మ మామ అంటుంది కదా, మామ మమ్మీ బాగుంది, అయితే సెల్ ఫోను 1 గంటతో చూస్తుంది మామ అంటున్నాడు. ఏం లేదు మామయ్య నమ్మపాక అంటుంది పక్క నుంచి. నేను నిన్ను నమ్మనే, వాడిని నమ్ముతాను, సిగ్గు లేదా తిట్టా. లేదు చూడంలే అంటుంది. అరే అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ పడేయరా అని చెప్పా. ఒక వారం రోజులు జాగ్రత్తగా ఉండాలి కదా. ఈ కన్ను కదా, ఈ కన్ను అంటే ఈ కన్నుతో చూస్తుందంట. రైట్. ఇదంతా ప్రార్థన ఫలితాలురా. అరుంధతకి ఏంటమ్మా ఎంత పెద్ద ఆపరేషన్, 6 hours ఆపరేషన్. సునాయాసంగా దేవుడు చేయగలిగాడు, ఆ డాక్టర్ చేయగలిగాడంటే సంఘం చేసిన ప్రార్థన ఆసక్తితో ఇక ఆయన దాటుకొని పోగలడా, అక్కన వదిలేయగలడా? ఏ సాక్ష్యాలంటే. సరే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, జీవము గల తండ్రి, జీవాధిపతిమైన మా ప్రభువా, ఇదిగో ఈ మధ్యాకాల సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించిన 2వ పునరుద్ధారణ దినపు ఆరాధన ఫిబ్రవరి మాసము 2024 సంవత్సరం ఆశ్చర్యకరంగా అద్భుతంగా మా అందరికీ ఎంతో అభిషేకములు పొందేంతగా జరిగించారు. మీ నామమునకు మీరే కీర్తి ఘనత మహిమ ప్రభావములు పొందుకున్నారు. నాయనా, బాప్తిసం పొంది కూడా మేము కొంతమంది పడిపోతున్నామయ్యా. పడిపోతే మేము కోల్పోయేది ఏంటి? తిరిగి ఆ యొక్క బాప్తిసంలోని ఫలాలు మేము పొందుకోవాలంటే ఏం చేయాలి? నేర్పించారయ్యా, మాకు నేర్పించారు, ధైర్యపరిచారయ్యా. ఇదిగో సైతానుడు ఒకవేళ మమ్మల్ని ఎక్కడైనా పడేసినా తిరిగి లేవనెత్తుకొని, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు, మీరు లేపుతారన్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ కృప చూపించండి, దయ చూపించండి. ఈ సంఘాన్ని అభివృద్ధి చేయండి. నూతన ఆత్మలతో నింపుతానన్నది మీ వాగ్దానము. నేను ఇందిర సజీవులుగా ఉన్నప్పుడే ఆ వాగ్దాన నెరవేర్పును చూడాలయ్యా. బిడ్డలందరితో కలిసి ఆనందంగా ఆరాధన చేసుకోవాలి నాయన. అదొక్కటే నా ఆశ. అనేక మంది రక్షింపబడాలి. ఈ యొక్క మందిరము, ఈ మందిరంలో జరుగుతున్నటువంటి ఆరాధన, ఈ మందిరంలో మీరు చేస్తున్న అద్భుతాల ద్వారా నశించిపోతున్న అనేక మంది రక్షింపబడాలి నా తండ్రి. ఇదే నా ఆశ అయ్యా. బిడ్డలు ఇచ్చినటువంటి కృతజ్ఞత కానుకలైతేనేమి, సంఘ కానుకలైతేనేమి మీరు స్వీకరించి నూరింతల ప్రతిఫలం ఆశీర్వాదం దయచేయండి అయ్యా. ఇదిగో జయమ్మ ఆంటీ కొంత సీరియస్గా ఉన్నారని తెలియజేయబడి ఉండగా ఆ బిడ్డని ఎన్నోసార్లు అటువంటి పరిస్థితి నుంచి లేవనెత్తి నిలబెట్టిన ఇదిగో ఈ మందిరానికి నడిపించిన దేవుడవు. ఆ కృప మరొక్కసారి ఆ బిడ్డ ఎడల జరిగించమని కోరుకుంటున్నాను. ఇదిగో నాయన కిరణ్ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాడయ్యా. స్వీట్ తల్లి, అలాగే నా ప్రభువా పండు బాబు, చెర్రీ, ఎస్ మై లార్డ్, ఈ 4 మా బిడ్డలయ్యా. బ్లెస్సి,
ఎస్ బ్లెస్సీ, జీ బ్లెస్సీ. ఈ బిడ్డలందరూ మా సంఘ బిడ్డలు, మా బిడ్డలు. 10th క్లాస్ ఎగ్జామ్స్, అవి పబ్లిక్ ఎగ్జామ్స్ కనుక కొంతవారు భయపడుతున్నారు. నాయన ధైర్యాత్మతో నింపి చక్కటి జ్ఞానాత్మనిచ్చి ఉన్నతమైన మార్కులతో పాస్ అయ్యే కృప చూపించండి. రాబోతున్నటువంటి బుధవారము 14వ తేదీ పశ్చిమ బుధవారముగా 40 దినాల శిల్వజ్ఞాన ఆరాధనలు ఆరంభించుకోబోతూ ఉండగా ప్రతి దినము మీరు మాతో ఉండండి. ప్రతి దినము ఒక పండగ వాతావరణాన్ని ఈ యొక్క సంఘములో మేము చూడాలి నాయన. ఎస్, మీరు మా కొరకు చేసిన ఆ బలియాగమును, ఆ త్యాగమును, కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు మాకిచ్చే ఉచితమైనటువంటి బోధలను, దిద్దుబాట్లను, సర్దుబాట్లను మేము సరి చేసుకుంటూ భక్తి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవటకు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ క్షేమంగా, సురక్షితంగా ఈ సన్నిధానానికి తీసుకొచ్చారు. నన్ను తల్లికి గడిచిన దినము కంటి ఆపరేషన్ ద్వారా కోల్పోయిన చూపునిచ్చారు. స్తోత్రం. సురక్షితంగా మమ్మల్ని అందరినీ మా గృహాలకు చేర్చండి. ఆపరేషన్ ద్వారా అయిన గాయాన్ని అరుంధతి అక్కకి మాన్పుతున్నందుకు స్తోత్రాలు. పరిపూర్ణంగా ఆ గాయమంతా మానిపోయేటకు సహాయం చేయండి. రేపటి దినాన 5వ రోజు డిశ్చార్జ్ అయ్యి ఒక్కసారి మరలా చెకప్కు రమ్మన్నారయ్యా. ఆ డాక్టర్లు కూడా అబ్బురపడే రీతిగా ఆ గాయం మానిపోవుటకు కృప చూపించమని మేమందరము మమ్మల్ని మేము మీ కటాక్షమునకు, మీ కృపకు, కాపుదలకు అప్పజెప్పుతూ ఉండగా మీ క్షేమకరమైనటువంటి చల్లని హస్తపు నీడలో రైల్వే క్రిస్టియన్ సమాజం అనే ఈ మందిరములోని ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తిని కాచి కాపాడమని, ఈ పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్న బిడ్డలను, రైల్వే ఉద్యోగస్తులను కూడా మారు మనసు కలగజేసి నీ వైపు ఆకర్షించమని కోరుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచి, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీసా, ఆశతో నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఇందాక నేను ఇక్కడ లోపలికి వచ్చేటప్పుడు ఎవరిదో తెలుసా మీకు? ఎవరికన్నా తెలియదుగా, మనకు సంబంధించిన వాళ్ళు కాదుగా. రైట్, బుధవారం కలుస్తాం, సరేనా?